హలో హాయ్ ఫ్రెండ్స్, మెగా హీరోయిన్ వరుణ్ తేజ్ సినిమా నటించిన మట్కా మూవీ 20 రోజుల్లోనే ఓటీటీకి వస్తుంది. ప్రీమెడికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో భారీ అంచనాల నడుమ తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ నిలిపించింది. ఈ సినిమా కరుణ కుమార్ దర్శకత్వంలో వసించారు. మీనాక్షి చౌదరి, నారో ఫయిత్ హీరోయిన్లు కనిపించారు. మట్కా కింగ్గా పేర్కొందిన రతన్ క్షేత్రి జీవితం నుంచి స్ఫూర్తిగా పొందుతూ 3 టైమ్స్ పీరియడ్స్ నేపథ్యంలో దర్శకుడు కరుణ్ కుమార్ మట్కా మూవీని తెరకెక్కించారు. వరుణ్ తేజ్ నటనకు ప్రశంసలు. కరుణ కుమార్కు టెక్నిక్ కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకులు మెప్పించలేకపోయింది. సాధారణంగా యువకుడు మట్కా కింగ్గా ఎలా ఎదిగాడో దర్శకుడు ఇంట్రెస్ట్గా స్క్రీన్పై ప్రాజెక్టు చేయలేడని వివరించాడు. కాగా ఈ సినిమా నవంబర్ 14న మట్కా మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. 20 రోజుల్లోనే తెలుగు మూవీకి ఓటీటీకి వస్తుంది. మట్కా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుంది. మట్కా మూవీ కథ విషయానికొస్తే, బ్రహ్మం నుంచి వైజాగ్ వలస వచ్చిన వాసు వరుణ్ తేజ్ హత్య కేసులో చిక్కుకొని జైలు పాలవుతాడు. జైలు వార్డెన్ నారాయణమూర్తి భయం ఉన్నది లేకుండా వాసును పెంచుతాడు. జైలు నుంచి విడుదలైన వాసు పూర్ణ మార్కెట్లో కొబ్బరికాయలు వ్యాపారిని అప్పులరెడ్డి అజయ్ షౌత్ దగ్గర చేరుతాడు. మార్కెట్లో జరిగిన గొడవలతో రెడ్డి గ్యాంగుకు ఎదురేస్తాడు. వాసు రెడ్డి గ్యాంగుకు ప్రత్యర్థి అయిన నహీంబాబు కిషోర్ చేరువ అవుతాడు. ఆ రౌడీ గ్యాంగ్తో మొదలైన వాసు జర్నీ మట్కా కింగ్ వరకు ఎలా సాగింది? వాసును చంపాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? వాసును సాహుకు ఉన్న సంబంధం ఏమిటి? వాసు జీవితంలో వచ్చిన మీనాక్షి చౌదరిని, సోనియా, నారోఫర్ షేత్ ఎవరంటే మట్కా మూవీ కథ. మట్కా మూవీకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. మట్కా కంటే ముందు వరుణ్ తేజ్ చేసిన గని, ఆపరేషన్ వాలంటీర్, గాంధావధారి అర్జున డైరెక్టర్గా నిలిచాయి. మట్కా డైరెక్టర్ నేపథ్యంలో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.